గతం గుర్తు తెచ్చుకుని అపర్ణని కలిసిన రాజ్, ఇందూరాజ్ల పెళ్లి చేసిన అపర్ణ సుభాష్, షాక్లో రేఖ. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక ఒక రకంగా రేఖ తన శాడిజం మొత్తాన్ని చూయించేసి తనంటే ఏంటో, తను ఏం చేయగలదో ఇందుకి అర్థమయ్యేలా చేసింది. ఇక ఇందుకి మాత్రమే కాకుండా అపర్ణకి కూడా అర్థమయ్యేలా చేసింది. దాంతో ఇక ఇందు క్లియర్ కట్గా ఇంకా మీరు రేఖ జోలికి వెళ్ళకండి, తనకు కావాల్సిన ఈ ఆస్తి తనకి దక్కిన తర్వాత తను ఏమన్నా చేస్తుంది, కానీ అప్పటి వరకు తను ఏం చేయదు, నన్నే చేయదు, మిమ్మల్ని ఏం చేయదు. ఎందుకంటే మీకేమన్నా అయితే నేను కూడా రివర్స్ అవుతానని తనకి తెలుసు. సో మీరైతే ఇప్పుడు ఏం కంగారు పడకండి అని చెప్పి ఇక తను ఆన్లైన్లో జాబ్స్ చూసుకుని ఇంకా వాటికి అప్లై చేసుకుందామని చెప్పేసి ఇందు అనుకుంటుంది. ఇక అలా అనుకుని ఎవరైతే తన్ని వంట చేయడానికి రమ్మన్నారు అని చెప్పానందో వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్ళి, నేను పలానా కంపెనీలో జాబ్ పర్పస్ వెళ్తున్నాను, సో మీరు కాస్త ఈరోజు మేనేజ్ చేయండి అని చెప్తే, ఓకేనమ్మా పర్వాలేదు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పమ్మా, నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను, నేను ఏమాత్రం కూడా ఇబ్బంది పడనివ్వను, లేకపోతే జాబ్ అయితే మన కంపెనీలోనే ఉందమ్మా, నువ్వు జాబ్లో జాయిన్ అవ్వచ్చు కదా అంటే, అప్పుడు నేను మీకు చేసిన ఫేవర్కి మీరు నాకు ఫేవర్ చేసినట్టు అవుతుంది, అలా తీసుకోవటం నాకు ఇష్టం లేదు, నేను అలా తీసుకోలేను, నా క్వాలిఫికేషన్ని బట్టి నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి నాకు జాబ్ ఇవ్వాలి, నేను అలానే ఆలోచిస్తాను అంటూ ఇందు చెప్పడంతో, ఓకే అమ్మా సరే అయితే అని చెప్పి ఇక తను ఒప్పుకుంటాడు. దాంతో ఇక తనకి ఇంటర్వ్యూ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఇందు అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంది. ఇంటర్వ్యూలో ఇందు సెలెక్ట్ అవ్వడంతో పాటు మంచి శాలరీ ప్యాకేజ్ కూడా ఇస్తారు. దాంతో ఇక చాలా సంతోషంగా ఇందు ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత రేఖ, ఎక్కడికి వెళ్ళావు అని అంటే, వంట చేయడానికి వెళ్ళాను కదా, అక్కడికి వెళ్ళొస్తున్నాను అంటుంది. మరి నేను ఇందాక కాల్ చేశాను, అప్పటికి నువ్వు బయలుదేరిపోయావన్నారు, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంతసేపు అని అంటే, వాళ్ళు కారు ఇచ్చి పంపిస్తామన్నారు, కానీ కారులో తిరిగేంత ఇది నాకు లేదు కాబట్టి నేను నడుచుకుని వస్తానని చెప్పి నడుచుకుని వచ్చాను, అందుకే లేట్ అయింది అని చెప్పి చెప్తుంది. నమ్మొచ్చుగా అంటుంది. మీరు నా మీద నమ్మకం లేకపోయినా మీరు ఎవరింటికైతే పంపించారో వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంది కదా అని అనగానే, వాళ్ళ మీద ఉందిలే, నమ్మకం లేనిది నీ మీదే, ఎందుకంటే నువ్వు చేసేటటువంటి పనులు అలాంటివి కదా, అసలే మీ నాయనమ్మ చాలా తెలివిగా పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరుతో తయారు చేయించే పనులు మొదలుపెట్టింది కదా అనగానే, లేదు ఇంకా అలా చెయ్యదు, చెప్పాను కదా ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చెయ్యదు అని చెప్పేసి చెప్తుంది. ఇక ఇందు అయితే అయిపోయిన తర్వాత ఈలోపు ఇంకా ఇటు నుంచి వచ్చేసి ఇక్కడ రాజ్కైతే గతం గుర్తుకొస్తుంది. అంటే కళలోకి ఆ జరిగినటువంటి యాక్సిడెంట్ అదంతా కూడా గుర్తు రావడంతో ఇక రాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. అలా ఉలిక్కిపడి లేచినటువంటి రాజ్ ఇక పాత జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుని, అందులో నేను చిక్కుకుపోయాను, ఏంటో నాకేం అర్థం కావట్లేదంటే, ఏం లేదులే నాన్న నువ్వు కంగారు పడకు అంటూ రాజ్ని పెంచుతున్న తల్లిదండ్రులు చెప్తారు. అసలు వీడిని ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దామండి, వీడికి అసలు ఆ కళ ఎందుకు వస్తుందో, పద్దాక వాడు ఎందుకు అలా డిస్టర్బ్ అవుతున్నాడో మనకు తెలియాలి అంటే, ఏమో తనకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాడికి దగ్గర కాబోతున్నారేమో, ఎవరికి తెలుసు అని అంటే, సరేనండి అని చెప్పని అంటుంది. ఇక అయిపోయాక రాజ్ ఆ రోజంతా ఏదో ఆలోచనతో ఉంటాడు. అసలు ఆ కళను నేను గుర్తు తెచ్చుకోవాలి, ఆ కళలో ఆ యాక్సిడెంట్, ఆ బ్లాస్ట్ జరగడానికి ముందు ఏం జరిగిందో నేను గుర్తు తెచ్చుకోవాలి, అది నా జీవితంలో జరిగిన సంఘటన లేక ఎప్పుడైనా జరగబోయే సంఘటన నాకు తెలియట్లేదు అనుకుంటూ ఉంటే, ఈలోపు రాజ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు కదా, వాడు వచ్చి, ఏంట్రా మావా ఏంటి అలా ఉన్నావు అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు విషయం చెప్తాడు. చెప్పేసరికి, అవునా సరే అయితే ఒక పని చేద్దాం, నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్దాం పదా, ఏమన్నా హెల్ప్ అవుతుందేమోనని, అదేదో వాడు నేను బాగు చేసేస్తానని కాదు, లేకపోతే నీకేదో పిచ్చని కాదు అని అంటే, ఒరే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి తిడతాడు రాజు. అయితే అదే మావా ఒక్కసారి వెళ్ళి కలుద్దాం, ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా అని చెప్పని అంటాడు. సరే అయితే పద వెళ్దాం అని చెప్పి రాజిక అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఏం జరుగుతుందంటే, అతను కూర్చొని రాజ్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. రాజ్ని
ఏం జరిగిందో చెప్పండి, మీకు అసలు ఎలాంటి కల వస్తుందో చెప్పండి, ఏ రకంగా మీరు ఇబ్బంది పడుతున్నారో చెప్పండి అంటూ రాజ్తో మాట్లాడేసరికి ఇక తను ఫస్ట్ నుంచి కూడా ఏ కళతో అయితే ఇబ్బంది పడుతున్నాడో ఆ కళ గురించి పూర్తిగా చెప్తాడు రాజ్. ఇక అదంతా విన్నటువంటి సైకియాట్రిస్ట్ అయితే సరే అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి మీ జీవితంలో ఎప్పుడో జరిగినటువంటి సంఘటన మిమ్మల్ని వెంటాడుతోందని చెప్పొచ్చు. సో మీ చిన్నప్పటి నుంచి మీకు ఏమేమి గుర్తున్నాయో అవి చెప్పండి అంటే, నాకు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మాత్రమే అంటే నేను పుట్టింది వీళ్ళ దగ్గరే, పెరిగింది వీళ్ళ దగ్గరే, ఇది మాత్రమే నాకు తెలుసు అంటే, అయితే ఒకసారి మీ పేరెంట్స్ని తీసుకురండి, నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి అంటే ఇక వాళ్ళిద్దరిని రమ్మంటాడు రాజ్. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఇక వాళ్ళతో కూడా డాక్టర్ మాట్లాడతాడు. అసలు రాజ్ వాళ్ళ కొడుకు కాదనే విషయం రాజ్కి తెలియదని, రాజ్ వాళ్ళకి అడవిలో దొరికాడని చెప్పి వాళ్ళు చెప్పేసరికి ఆ అడవిలోనే ఏదో సంఘటన జరిగింది. ఆ సంఘటన వల్లే రాజ్ చాలా వరకు కూడా డిస్టర్బ్ అవుతున్నాడు. పూర్తిగా ఆ సంఘటనే రాజ్ జీవితాన్ని మార్చేసి ఉండొచ్చు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇప్పుడు ఏం చేద్దామంటారంటే, ఒక పని చేయండి, డైలీ తనతోటి కాసేపు కూర్చొని మాట్లాడుతూ తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఫస్ట్లీ తను మీ కన్నబిడ్డ కాదు, మీకు తను అడవిలో దొరికాడు అనే విషయాన్ని మీరు చెప్పాలి. ఆ ప్లేస్ పేరు చెప్పాలి, అలాగే అది ఎటువైపు రూట్ కనెక్ట్ అవుతుందో చెప్పాలి. ఇలా చెప్పడం ద్వారా ఆ పేర్లు వింటే ఏమైనా గతంలో జరిగినటువంటి సంఘటనలు, గతం తాలూకు మాటలు, ఇంకా ఆ మనుషులు జ్ఞాపకం రావచ్చు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక సరే అంటారు. వాళ్ళైతే ఆ ప్రయత్నంలో ఉంటారు. రాజ్కి నిజం తెలుస్తుంది. ఏమని అంటే తను వీళ్ళ కన్న కొడుకు కాదు అని. ఇక ఆ నిజం తెలియడంతో రాజ్ అయితే చాలా బాధపడతాడు. ఇన్నేళ్ళు నాకు చెప్పలేదు, ఎందుకు నాన్న? అందుకేనా వాడికంటే నువ్వు బాగా చదువు అని నన్ను చదివిద్దామని చూశారు, కానీ నేను మాత్రం మీ మాట వినలేదు అని అంటే, అలాని కాదురా, ఇద్దరూ బాగుండాలనేది మా ఉద్దేశ్యం. ఇద్దరూ సంతోషంగా గడుపుతూ జీవితాన్ని గడపాలని, ఇద్దరూ వెల్ సెటిల్డ్గా ఉండాలనేది మా ఆలోచన. కానీ మీ అమ్మే నీకు గారాబం చేసింది అనగానే, అమ్మ గారాబం వల్ల నేనేం చెడిపోలేదులే నాన్న అని అంటాడు. అదే లేరా, సరే నీకేమైనా జ్ఞాపకం వస్తే చెప్పంటే, డాక్టర్ గారు ఏం చెప్పారు అంటే, నువ్వు ఎక్కడ దొరికావో అవన్నీ నీకు చెప్పమన్నారు అంటే, సరే చెప్పండి, ఒకవేళ నాకేమైనా పేర్లు గుర్తుకు రావచ్చు అని అంటాడు. దాంతో ఇక శ్రీశైలం వెళ్ళేటటువంటి రూట్లో అడవి మార్గం దగ్గర నువ్వు మాకు దొరికావు, అది కూడా స్పృహ తప్పిపోయి పడుకుని ఉన్నావు. నీకు అలా నువ్వు మాకు దొరికావు. నిన్ను మేము చాలా భయంతోనే ఇంటికి తీసుకొచ్చుకున్నాం, హాస్పిటల్కి తీసుకెళ్ళి నీకు ట్రీట్మెంట్ చేయించాం. అలా నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం ఎంత చేసినా నువ్వైతే ఏం జ్ఞాపకం లేదని చెప్పావు. చాలా రోజులు అసలు మాలో కలవడానికి చాలా టైం కూడా తీసుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, అయితే దీన్ని బట్టి చూస్తే నాకు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు నా జీవితంలో ఒక గతం అనేది ఉంది అని చెప్పి నాకు అర్థమవుతోంది అని అనుకుంటూ ఇక రాజ్ కూర్చుని ఆలోచించడం మొదలు పెడతాడు. నానా, ఒకసారి నన్ను అక్కడికి తీసుకెళ్తావా అని అడుగుతాడు. తీసుకెళ్తానురా, తప్పకుండా అంటూ ఇక రాజ్ని ఎక్కడైతే రాజ్ తనకి దొరికాడో అక్కడికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక రాజ్ చుట్టూ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ పడిపోయాడు తప్ప ఆ పడడానికి ముందు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగి బ్లాస్ట్ జరిగిందో అక్కడికి వెళ్ళాలి రాజ్. ఇక అదంతా చూస్తూ చూస్తూ చుట్టూ చూస్తూ అటుగా వెళ్తాడు. అలా వెతుక్కుంటూ అడవి లోపలికి అంట వెళ్ళేసరికి అక్కడ ఆ బ్లాస్ట్ అయిన తాలూకు ఇదంతా కూడా రాజ్కి జ్ఞాపకం రావడం మొదలవుతుంది. దానికి ముందు ఆ రూట్లోనే అలా వెళ్తూ ఉండగా ఒకచోట వాళ్ళు ఆ రోజున ప్రయాణిస్తున్న టైంలో రాజ్ వ్యాన్ ఆపమని చెప్పి ఆపించుకుని పక్కనే ఉన్నటువంటి ఒక రేర్ చెట్టు నుంచి ఫ్రూట్ తీసుకుని తింటాడు. ఆ చెట్టు కనిపించేసరికి ఇది ఆ రోజున అంటూ ఉంటే, ఏమైందిరా చెప్పు, ఏమైందిరా అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న. ఈ చెట్టు కాయ నేను తిన్నాను నాన్న, ఇక్కడ వ్యాన్ ఆపండి అని ఆపించుకుని మరి నేను ఈ చెట్టు కాయ కోసుకుని తిన్నాను అంటూ ఉంటే, ఒకసారి తిని చూడు నాన్న అంటాడు. ఇక వెంటనే రాజా ఫ్రూట్ కట్ చేసి తిని, అవును ఇదే కాయ, ఇదే చెట్టు నేను తిన్నాను నాన్న, ఈ అడవిలో మాత్రమే దొరుకుతుంది అని చెప్పి మా నాన్న చెప్పాడు. మా అమ్మ ఊళ్ళో నేను కూర్చుని ఉన్నాను. మా అమ్మమ్మ, తాతయ్య, అవును చిన్న తాతయ్య, చిన్నమ్మమ్మ అందరూ
అందరూ ఉన్నారు. అండ్ అలాగే మా మావయ్య అత్త కూడా ఉన్నారు. నాకు గుర్తొస్తోంది నాన్న. అందరం వ్యాన్లో వెళ్తున్నాం. అలా వెళ్తూ ఉండగా ఇక్కడే ఇదిగో అదిగో అంత దూరాన్న ఆ ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్దగా బాంబు పేలింది. వ్యాన్ అంతా ముక్కలు ముక్కలు అయిపోయింది నాన్న. నాకు గుర్తొస్తుంది నాన్న అంటూ ఉంటే ఇక ఆయన ఆనందానికి అవధులుండవు. అయితే మీ అమ్మ మీ నాన్న వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తొస్తున్నాయా అంటే, నేను గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను నాన్న అంటూ ఇక అలా అలా నడుస్తూ ఉండగా రాజ్కి ఒక్కొక్కటిగా గుర్తుకొస్తూ ఉంటాయి. మా నాన్న పేరు, మా అమ్మ పేరు, మా అమ్మమ్మ పేరు అపర్ణాదేవి. అవునన్నా, మా అమ్మమ్మ పేరు అపర్ణాదేవి. మా తాతయ్య, మా మామయ్య పేరు రాజ్. నా పేరు మా మామయ్య పేరు ఒకటే, స్వరాజ్. అవును, మా మామయ్య పేరు స్వరాజ్. ఆ పేరే పెట్టింది మా అమ్మ నాకు అంటూ ఇలా చెప్తూ చెప్తూ మా అత్తయ్య కావ్య, మా కావ్య అత్తయ్య కూతురునే నేను పెళ్లి చేసుకోవాలన్నారు. దాని పేరు ఇందు అని చెప్పేసి ఇక ఒక్కొక్కటిగా చెప్తూ 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 మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు నాకు తెలుసు అంటాడు. అయితే పద వెళదాం అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ బయట నుంచి చూస్తే ఎస్, ఇదే దుగ్గిరాల నిలయం, ఇదే మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు తను. నాన్న స్వరాజ్, ఇది మీ ఇల్లా? అందుకేనే ఎప్పుడూ కోటీశ్వరుని అవుతా అనేవాడివి అని అంటే, ఏమో నాన్న, అది నాకు తెలియదు, కానీ నా మనసు పొరల్లో మాత్రం నేను ఎప్పటికైనా కోటీశ్వరుని అవుతాను అనేది మాత్రమే ఉండిపోయింది అని చెప్పేసి అంటాడు. ఇక ఇద్దరూ కలిసి అక్కడ చుట్టూ చూసుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అనుకుంటే ఈలోపు అక్కడ అపర్ణాదేవి వాకిలి తుడుచుకుంటూ ఉంటుంది. ఇదేంటి, ఆవిడ మా అమ్మమ్మ నాన్న, మా అమ్మమ్మ ఎందుకు పనిచేస్తుంది? అసలు అలా ఉందేంటి? మా అమ్మమ్మ చాలా రిచ్ తెలుసా, బోల్డన్ని నగలు వేసుకొని పట్టు చీర కట్టుకుని పనివాళ్లతోటి అసలు భలే ఉండేది. మా అమ్మమ్మ ఎందుకు అలా చేస్తుంది, ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ రాజుకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజుకి నిద్ర పట్టదు. ఆ రోజంతా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇక్కడికి వచ్చి దుగ్గిరాల నిలయం చుట్టూ తిరుగుతాడు. లోపలికి వెళ్ళడానికి ఎక్కడ ఆస్కారం ఉందా అని చూసుకుంటాడు. నైట్ అందరూ పడుకున్న తర్వాత వాళ్ళ నాన్నకి చెప్పి, నువ్వు కంగారు పడకు, ఏదైనా ఇబ్బంది వస్తే ఫోన్ చేస్తాను అంటే, జాగ్రత్త నాన్న అని చెప్తాడు. ఇక డైరెక్ట్గా దుగ్గిరాల నిలయం గోడ దూకి లోపలికి వెళ్ళి అపర్ణాదేవి వాళ్ళు ఉన్నటువంటి రూమ్ కోసం వెతుకుతూ ఉంటాడు. హాల్ అంతా కలిగి తిరుగుతాడు. హాల్లో ఏమీ కనిపించదు. నిదానంగా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గదిలో అమ్మమ్మ తాతయ్య కాకుండా ఇంద్రాణి వాళ్ళు ఉండేవాళ్ళు అని ఆలోచిస్తూ, అయితే ఈ డోర్ ఓపెన్ చేసి చూద్దామని నిదానంగా డోర్ లాక్ చేస్తాడు. చేసేసరికి అపర్ణ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక వెంటనే అపర్ణాదేవి నోరు నొక్కేసి గబగబా లోపలికి తీసుకెళ్ళిపోయి తలుపు వేసేస్తాడు. అపర్ణ ఎదురుగా ఉన్న రాజ్ని చూసి షాక్ అయిపోతుంది. నాన్న రాజ్ అని చెప్పని అంటుంది. అనగానే, ఓ అమ్మమ్మ, నీ కొడుకుని కాదు అని చెప్పని అంటాడు. షాక్ అయిపోతుంది అపర్ణ. ఏమండి, వాడు వచ్చాడు, స్వరాజ్ వచ్చాడండి అంటూ ఉంటుంది. స్వరాజ్ రావటం ఏంటి అపర్ణ అంటే, మన అబ్బాయి చనిపోయి చాలా సంవత్సరాలు అయింది అపర్ణ, మర్చిపోతే ఎలా అంటే, అయ్యో వచ్చింది మన అబ్బాయి కాదండి, వాడు నా కళ్ళ ముందే ప్రాణాలు వదిలాడు. అది నాకెందుకు తెలీదండి, వచ్చింది స్వరాజ్ అల్లుడండి, మన రాజ్ అల్లుడైనటువంటి స్వరాజ్ అంటూ ఉంటుంది. నాకు అర్థం కావట్లేదు ఎవరు అని సుభాష్ చూసేసరికి, అచ్చం మన రాజులా ఉన్నాడు అనేసరికి, అవును తాతయ్య, నేను అచ్చం మావేలానే ఉన్నాను అని అంటూ ఉంటే ఇందు పడుకుని ఉంటుంది. కావ్య అత్త అంటే కావ్య అత్త కూతురు ఇందు అనగానే, ఓ నాకు కాబోయే పెళ్ళం అనమాట అని చెప్పని అంటాడు. అన్నీ ఏంటి మీరంతా ఇలా, నాకు అసలు ఏం అర్థం కాల, ఉదయం వచ్చాను, అమ్మమ్మ వాకిలు తుడుస్తోంది అనగానే ఇక అప్పుడు జరిగింది మొత్తం చెప్తుంది అపర్ణ. ఓహో, అప్పట్లో రుద్రాణి ఆట ఆడింది, ఇప్పుడు ఆవిడ గారి కూతురు ఆడుతోందన్నమాట. సరే సరే, వీళ్ళకి అలా బుద్ధి చెప్పాలో, మనదంతా మనం ఎలా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు, నేను చెప్తాను. ముందైతే ఒక పని చేద్దాం అమ్మమ్మ అంటే, ఏంటి నాన్న అంటే, నాకు ఇందుకి పెళ్లి చేసాయి, ఆ తర్వాత ఈ ఇంట్లోకి నేను ఎంట్రీ చాలా గ్రాండ్గా అండ్ అఫీషియల్గా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి రేఖతో నేను ఆడుకుంటాను అని అంటాడు. అంతేనంటావా నాన్న, కానీ ఎలా
ఇందుని నన్ను మీ తాతయ్యని అందరినీ కలిపి అది బయటికి పంపించదు కదా అనగానే, తాతయ్య పెళ్లి చేసుకొని వచ్చి నీ ఆశీస్సులు తీసుకుంటే ఏమి ఇబ్బంది లేదు కదా అనగానే, లేదు నాన్న, ఎందుకు ఇబ్బంది అని అంటాడు. ఓకే ఫైన్, నీకమ్మమ్మ అని అంటే, లేదు నాకెందుకు ఇబ్బంది అంటుంది. అలా అన్న తర్వాత అప్పుడు దాన్ని లేపు అని చెప్పి అంటే ఇందుని లేపుతుంది. ఇందు లేచి అరవబోతూ ఉంటే, అరవకే అని చెప్పి, ఎవరనుకుంటున్నావు, మీ బావ, మీ మేనత్త కొడుకు అని చెప్పనంటే, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అమ్మమ్మ అనగాని, ఎక్కడా చూడలా, అంత మీ నాన్న పోలిక, ఇదిగో మీ అమ్మ మీ నాన్నల ఫోటో అని చెప్పి అప్పుడు చూపిస్తుంది రాజ్ కావ్యాల ఫోటో. ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఆ తరువాత ఇక ప్లాన్ మొత్తం చెప్తుంది అపర్ణ. దాంతో ఇందు సరే అంటుంది. తర్వాత రోజునే ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. బాబా, మన కుటుంబాన్ని ఈ కష్టాల నుంచి బయటపడటానికి తాతయ్యని ఎలా అయినా ఆపరేషన్ చేయించి తిరిగి నిలబెట్టుకోవటానికి, మన కుటుంబాన్ని అన్యాయం చేసి మన ఇంటిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న రేఖ మీద మనం విజయం సాధించటానికి, వీటన్నిటికీ మన ఈ పెళ్ళే నాంది బావా. ఈ పెళ్లితో మనం బ్రహ్మముడి వేసుకుని తొలి అడుగుని ఆ ఇంట్లో పెడదాం. అక్కడి నుంచి వాళ్లతో నువ్వు ఆడుకో బావా అని అంటుంది. అలాగే ఇందు పద అంటూ ఇక వాళ్ళ అమ్మ నాన్నని మాత్రం అక్కడికి రమ్మంటాడు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటాడు. ఎప్పటికైనా నా కొడుకు కోటీశ్వరుడు అవుతాడని చెప్పి నేను అన్నానా, చూసారా అంటూ ఉంటే, కోట్లు ఇంకా మన చేతికి రాలేదమ్మా, వచ్చేలా మనమే చేసుకోవాలి అని చెప్పని అంటాడు. ఇక రాజ్ అయితే, సరే నాన్న జాగ్రత్త అనేసి అంటూ ఉంటే, ఏంటి జాగ్రత్త, మీరు కూడా వస్తారు అక్కడికి అంటే, మేమెందుకురా అని అంటూ ఉంటే, అబ్బా నేను చెప్తాను కదా పదండి అని చెప్పేసి ఇక ఇందు రాజ్ ఇంకా రాజ్ని పెంచినటువంటి తల్లిదండ్రులు అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్ళి గుమ్మంలో నుంచునేసరికి ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతుంది. ఏయ్, ఏం చేసావు నువ్వు, ఎవడు వీడు అంటూ దగ్గరగా వస్తూ షాక్ అయిపోతుంది ఇందు, సారీ రేఖ అయితే. ఏంటి షాకింగ్గా ఉందా, భయం వేస్తుందా, ఎక్కడో ఎప్పుడో చూసినట్టుందా అని చెప్పని అంటూ ఉంటే, అది అది అంటూ ఉంటే, ఏంటి అత్త అది అది అంటావు అనేసి ఇక రాజ్ అంటాడు. ఏయ్, జవర్రు నీకు అత్త అనగానే, నువ్వే అత్త, నువ్వే నాకు అత్తవి. ఎందుకంటే మన ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈ ఇంటి వారసుల్ని చేసుకున్నారు కదా, కానీ లెక్క లేకుండా ఒక ఇది లేకుండా చేసుకుంది మీ అన్నయ్య గారే. అందుకే మంది అత్తా పెన్నుల వరుస, సరేనా అంటూ లోపలికి వస్తాడు. వచ్చేసరికి, అంటే నీకు మొత్తం తెలిసే ఈ ఇంట్లో అడుగు పెడుతున్నావా అని అంటుంది. అవును, మొత్తం తెలుసు, ఇది నా మరదలని తెలుసు, అందుకే నేను దీన్ని పెళ్లి చేసుకోవాలని తెలుసు. కేవలం మా అమ్మ మా నాన్న చిన్నప్పుడు మాటలు ఇచ్చిపుచ్చుకున్నారని కూడా తెలుసు. ఈ కుటుంబాన్ని నువ్వు ఏ రకంగా నాశనం చెయ్యాలనుకుంటున్నావో తెలుసు. అందుకే వచ్చానత్తా, నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పి మా అమ్మమ్మ తాతయ్యకు నీ నుంచి విముక్తి కలిగించటానికే వచ్చా అంటూ ఇక రాజ్ టక్కుమని ఇంట్లోకి అడుగు పెడతాడు. రేఖ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ఇందు అయితే సైలెంట్గా వస్తూ ఉంటే, ఏమే ఎంత ధైర్యమే నీకు, చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుని వస్తావా, అసలు వీడెక్కడ కలిశాడు నీకు అని చెయ్యెత్తబోయేసరికి రాజ్ రేఖ చెయ్యి పట్టుకుని, నా భార్య మీద చెయ్యి వెయ్యాలని చూస్తే నీ చెయ్యి విరిగి నీ వెనకాలంటుంది, జాగ్రత్త. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక నుంచి మాత్రం ఈ రాజ్ చెప్పిందే జరగాలి ఇక్కడ. అది కాదని ఇంకేం చెయ్యాలని చూసినా ఒక్కొక్కరికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను అని అంటాడు. దాంతో ఇక రేఖ అయితే ఆలోచనలో పడుతుంది. ముందు దీంతో సంతకం పెట్టించుకోవాలి, ఎలా అయినా దాన్ని వేలు ముద్ర తీసుకోవాలి అని చెప్పేసేసి, ఏయ్ నీ పెళ్ళైపోయింది కదా, నువ్వు ఇప్పుడు పూర్తి హక్కులతో ఉన్నావు, వచ్చి ఈ పేపర్స్ మీద వేలు ముద్రై అని చెప్పని అంటూ ఉంటే, ఏం పేపర్స్ అవి ఎటు అంటూ ఇక తీసి చదువుతూ ఉంటాడు. అలా చదువుతూ ఉండగా రేఖ అయితే, ఏ
బాగా చదువుకున్నట్టేం లేవే, చాలా ఇబ్బందిగా చదువుతున్నావు అని చెప్పానంటే, ఇటివ్వు బావా అని చెప్పి ఈలోపు ఇందు తీసుకుని మొత్తం చదువుతుంది. ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతుంది. ఏయ్, నువ్వేంటే చదువుతున్నావు, నీకెలా వచ్చి చదవటం అని అంటే, ఏమనుకున్నావు, మా నానమ్మ ఊరికే లోపల కూర్చోపెట్టి అంట్లు తోమటం బట్టలు ఉతకటం నేర్పించింది అనుకున్నావా? అపర్ణాదేవి అక్కడ సిబ్బంగిలా తయారు చేసింది. బిజినెస్ మేనేజ్మెంట్ ఎగ్జామ్స్ రాశాను మొన్ననే అంటూ పేపర్స్ చించి రేఖ మొక్కను కొట్టి లోపలికి వెళ్ళిపోతుంది ఇందు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.